హలో అందరికీ. యా మీ అందరికీ తెలిసిందే, పొద్దున్న ఒక రాడ్ ప్రో మ్యాక్స్ అయింది. ఇప్పుడు వార్కి అయితే వెళ్ళబోతున్న వార్ 2కి, యాక్టెడ్ బై ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ గారిది. సో అది కూడా చూసి చెప్తా. సో మీలో ఎవరన్నా మార్నింగ్ కూలీ, నా ఒపీనియన్ చూడకపోతే, కూలీ బ్లాగ్ చూడకపోతే ఇప్పుడు చూడండి. నెక్స్ట్ ఈ వార్ 2 కూడా చూసి డైరెక్ట్ కంక్లూజన్ అయితే ఇచ్చేస్తా, చూసేయండి. ఇంకా ఇది కూడా చూసేస్తా, ఫాస్ట్గా వెళ్ళి చూసేస్తా. నాకు తలనొప్పి బీభత్సంగా వస్తుంది పొద్దున్న దెబ్బకి. సో ఇది చూసిన తర్వాత రెండిట్లో ఏది బెటర్ అసలు అనేది చెప్తా, కంక్లూజన్ అయితే ఇస్తా. ఓకే, థియేటర్కి దగ్గరికి వెళ్దాం అండ్ వీడియోస్ అయితే ఇస్తా, చూడండి. ఆల్రెడీ షో స్టార్ట్ అయిపోయింది, లేట్ 5 minutes. ఫాస్ట్కి వెళ్తున్నా. చాలా తక్కువ మందికి తెలుసు, తెలిసిన వాళ్ళకి మాత్రం బాగా తెలుసు. కానీ సార్ మీరు అక్కడ వెపన్స్ లేకుండా వెళ్ళి ఏం చేయబోతున్నారు? ప్రేమగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఫుల్ యాక్షన్. రోడ్లో 2 రోజులు బతకలేని దిక్కులేనోడివి, నీకు బతకడం ఎలాగో నేర్పించింది నేను. ఇదంతా ముందే ఊహించాను. ఊరికే ఒక ట్రై. యా వార్ 2 ఎలా ఉందంటే ఫైన్, జస్ట్ ఫైన్. ఓకే ఓకే అని కూడా చెప్పలేను, ఫైన్. ఎందుకంటే నాకు కూలీ పొద్దున్న చూసిన తర్వాత అది ట్రాన్స్లో ఉండిపోయి డైజెస్ట్ అవ్వక ఇది చూస్తే కొంచెం ఇది జస్ట్ ఫైన్ అన్నట్టు అనిపించింది, అన్న ఫీల్ అయితే వచ్చింది వారు. కూలీతో పోలిస్తే కూలీ నాకు ఇప్పటికీ నేను వార్ చూసా. నేను మార్నింగ్ ఏమో కూలీ చూసా బెనిఫిట్స్, నిన్న నైట్ ఫస్ట్ షో ఏమో వార్ చూసా. నాకు ఇప్పటికీ ఎర్లీ మార్నింగ్ చేద్దాంలో నైట్ సెట్ అవ్వలేదు, తలనొప్పి హెడెక్కి నాకు అసలు ఏం అర్థం కాలేదు, సెట్ అవ్వలేదు అని చెప్పి మార్నింగ్ చేద్దాంలే అని చెప్పి వీడియో రికార్డ్ చేస్తున్నా. సో ఇందులో మెయిన్ వచ్చి మన ఎన్టీఆర్ గారు అయితే నటించారండి. ఎన్టీఆర్ గారు పర్ఫార్మెన్స్ సరిగ్గా తీశారు. ఎన్టీఆర్ గారిది అంతా బాగుంది, ఒక్క ఎంట్రన్స్ సీన్ తప్ప. హృతిక్ రోషన్ గారు యాజ్ ఇట్ ఈజ్ వార్లో ఎలాగ ఉందో అలాగే ఉంది క్యారెక్టరైజేషను. ఎన్టీఆర్ గారు చాలా పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్ చెప్పాలంటే, బట్ కొంచెం ఏదో వెలితి అన్న ఫీల్ అయితే వచ్చింది. మ్యూజిక్ విషయంకి వస్తే మన ఎన్టీఆర్ గారిని ముందే ఫిక్స్ అయిపోయినట్టున్నారు. ఎన్టీఆర్ గారు ఎంట్రన్స్ అయితే టైగర్ ఫోన్ ఒక ర్యాప్ వస్తుంది, టైగర్ అరిసినట్టు గట్రా సౌండ్ అయ్యి వస్తాయి. మ్యూజిక్కి సెట్ అయిందంటే ఫైన్. వార్ 2 ఎట్లా అంటే ఇప్పుడు స్పై యాక్షన్ థ్రిల్లర్స్, స్పై యూనివర్స్ ఇట్లాంటి వాళ్ళకి యాక్షన్ పరంగా నచ్చుతుంది. మీరు స్టోరీ కావాలి, స్పై యాక్షన్ మాకు వద్దు, స్పై యూనివర్స్లో మాకు స్టోరీ కావాలనుకుంటే కష్టం. స్పై యూనివర్స్లో స్టోరీ అనేది ఉండదు, ఓన్లీ యాక్షన్ పార్ట్, చేజింగ్ సీక్వెన్స్ ఇవే బాగుంటాయి. ఇందులో చేజింగ్ సీక్వెన్స్ పర్లేదు, యాక్షన్ పార్ట్ బాగుంది. యాక్షన్ పార్ట్స్ హృతిక్ రోషన్ గారి అండ్ మన ఎన్టీఆర్ గారి కూడా బాగున్నాయి. అందరూ ఇది కూడా పోయిందని అంటూనే ఉన్నారు. నేను అసలు రివ్యూ చూడలేదు చెప్పాలంటే, బట్ వెళ్ళా థియేటర్కి హైప్స్, హోప్ లేకుండా వెళ్ళా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వార్ 2 మీద ఫస్ట్ నుంచి నాకు ఎక్స్పెక్టేషన్స్ లేవు, హోప్ లేదు. నేను ఎట్టుకుంది ఒక్కటే కూలీ. ఎందుకంటే లోకేష్ కనగరాజ్ రైటింగ్ అదిరిపోద్ది, ఈసారి 2 years గ్యాప్ తీసుకుని వస్తున్నాడు, దట్టు తలైవా ఉన్నాడని చెప్పి వెళ్తే ఎట్టాడు కదా. ఇప్పటికీ డైజెస్ట్ అవ్వట్లేదు నాకు కూలీ. అసలు ఏంది లోకేష్ కనగరాజ్, ఇంకా వదిలేండి కూలీ గురించి.
సో వార్ అందుగురించి నాకు కొంచెం ఎక్కినట్టు అనిపించింది. జస్ట్ ఫైన్, ఓకే, యావరేజ్ అని కూడా అన్నాను, ఫైన్ మూవీ అంతే. ఇక ఇంకో విషయం ఏంటంటే ఇది తెలుగు ఫిలిం అన్నారు. తెలుగు ఫిలిం అసలు కానే కాదు ఇది. వాయిస్ డబ్బింగ్ దగ్గర చాలా దారుణమైన డబ్బింగ్ ఇచ్చారు. అసలు డబ్బింగ్ వర్కౌట్ కాలేదు. మన ఎన్టీఆర్ గారిది తెలిసిందే కదా, బాగా ఇస్తారు, వాయిస్ బేస్ ఉంటుంది ఇది అని. బట్ వాటికి కూడా లిప్సింగ్ కొన్ని చోట్ల ఏవి వాడారంట. ఏవి వాళ్ళ వాయిస్ కూడా లిప్సింగ్ సరిగ్గా కుదిరినట్టు అనిపించలేదు. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే వార్ బెస్ట్ కూలీ బెస్ట్ అంటే రెండు డాషే. బట్ కూలీతో పోలిస్తే వార్ ప్రిఫర్ చేస్తా ప్రజెంట్. రెండిట్లో ఏది బెస్ట్ అంటే తోపు సినిమాలేం కాదు, రెండు కూడా హిట్, భారీ హిట్, యావరేజ్ చెప్పాలన్నా నాకు ఏదోలా ఉంది. సో నేనైతే వార్ ప్రిఫర్ చేస్తా. రెండిట్లో వార్కి వెళ్ళాలనుకుంటే మీకు స్పై జానర్, స్పై యూనివర్స్ ఇష్టం అనుకున్న వాళ్ళు, యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టం అనుకుంటే వెళ్ళండి. మాకు స్టోరీ కావాలి, ఇది కావాలనుకుంటే లైట్ తీసుకోండి, ఇంకా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో దట్స్ ఇట్ గైస్. వ్లాగ్ అయితే ఇక్కడ దాన్ని చేస్తున్నా. నాకు ఇంకొక మెయిన్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను, టికెట్ హైక్స్ గురించి జస్ట్ 2 పాయింట్స్ మాట్లాడతా. టికెట్స్ హైక్స్ అసలు తెలంగాణలో లేవు, ఆంధ్రాలో ఎందుకు ఉన్నాయి? బిగ్ డౌట్. పైగా స్ట్రైట్ తెలుగు ఫిలిమ్స్ కాదు, డబ్బిడ్ ఫిలిమ్స్ రెండు కూడా. అది ఇక్కడ మనం ఓన్గా తీసిన మూవీస్ సేమ్ అదర్ అదేంటి బాలీవుడ్లో అండ్ కాలీవుడ్లో హైక్స్ పెడతారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ తీసిన మూవీస్ అక్కడ డబ్బుడ్ అయితే హైక్స్ పెడతారా? వాళ్ళు పెట్టరు, సమస్య లేదు. వాళ్ళు స్ట్రైట్ ఫిలిమ్స్గా వాళ్ళు హైక్స్ ఇవ్వలేదు, మనకి ఇస్తారు ఇక్కడ మన ఆంధ్రాకి. సరే, వీటి గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదులేండి, ఎందుకంటే ఏది మాట్లాడినా మళ్ళీ కాంట్రవర్సీ అయ్యే టాపిక్కి. సో అదే ఒకటే బాధ నాకు, హైక్స్ విషయంలో తెలంగాణకి లేదు, మన ఆంధ్రాకి ఉంది. ప్రతిసారి అయితే రిపీట్ అవుతుంది కదా. దట్స్ ఇట్ గైస్. నాకు అది నచ్చలేదు, గవర్నమెంట్ హైక్స్ విషయంలో నాకు నచ్చలేదు తెలుగు ప్రొడ్యూసర్స్. సో ఇక్కడైతే వ్లాగ్ని ఎండ్ చేస్తున్నా. వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. ఎవరు కొత్తగా వచ్చినట్లయితే. దట్స్ ఇట్ గైస్, బాయ్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే.